నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కమర్షియల్ కథలు రాజ్యమేలుతున్న వేళ ఒక మంచి ప్రేమ కథ అంటూ నేటి తరాన్ని ఆలోచింపజేస్తున్న సినిమాతో మన ముందుకొచ్చారు డైరెక్టర్ కుటుంబరావు గారు, అలాగే రైటర్ వోల్గా గారు. సో ఈ రోజు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఒక మంచి ప్రేమ కథ అని చెప్పి తీశారు. యాక్చువల్లీ ఇది ఏదో ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ప్రేమ కథ కాదు, పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య కూడా చూపించవచ్చు అని నిరూపించారు. ఈ తరాన్ని ఆలోచింపజేస్తున్నారు. సో మీకు వస్తున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది? మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కనెక్ట్ అయ్యారు, పెద్దవాళ్ళు దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు. ఇంకా భార్యాభర్తలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి 8 years ఉన్న పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా చూస్తున్నారు. కదలకుండా 2 hours చూస్తున్నారు. పేరెంట్స్ చెప్తున్నారు, ఎప్పుడు 2 hours కదలకుండా చూడలేదు మా పిల్లలు, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. చూసిన తర్వాత మమ్మల్ని కొన్ని అడుగుతున్నారు ఇబ్బందికరమైన ప్రశ్నలు. నేను ఫోన్ చేస్తే మీరు తీయట్లేదు, చూడండి ఎట్లా చెప్పారు అది ఇది అని చెప్పి ఎగ్జాంపుల్ గా కూడా చూపిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే వోల్గా గారి రాత మీ తీత దీనికి సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు? అంటే ఆవిడ రాసినప్పుడే ఊహించుకున్నారా ఇలా ఉంటే ఈ విజువలైజేషన్ అంతా అప్పుడే మీరు గ్రహించారా? అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాయలేదు ఆవిడ. యాక్చువల్గా ఏం చేశారంటే ఆవిడ ముదిమిసిమి అని ఒక కథ రాశారు, అది 5 ఏళ్ల క్రితం. అప్పుడే అనుకున్నాం ఇది మంచి ఫిల్మ్ అవుతుంది అనుకున్నాం, కానీ తీద్దామని అనుకోలే. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి తీస్తే బాగుంటుంది, సినిమా తీస్తే ఇది తీయాలి అని అనిపించి కొంచెం ఆవిడ రాయటం మొదలుపెట్టింది. రాసిన తర్వాత ఎట్టి పరిస్థితులు ఇది సినిమా వస్తేనే బాగుంటుంది అనుకున్నాం, కానీ నేను యాక్చువల్గా 10-12 ఏళ్ళు అయింది సినిమాలు చేయలే. అంతకుముందు ఎప్పుడో చేసాము. ఎందుకని రిటైర్ అవుదాం అనుకున్నాం. ఇంకా ఏజ్ 65 వచ్చేసి నీకు చాలులే అనుకున్నాము. చేసినంత వరకు చాలు, బాగానే కష్టపడ్డాము, ఇంకా అక్కర్లేదు అనుకున్నాము. అయితే ఇది వచ్చేసరికి చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆవిడ స్క్రిప్ట్ రెడీ చేసింది. ఆ టైంలో మన రోహిణి గారు వచ్చారు, ముల్లేటి రోహిణి గారు. ఆవిడ పుస్తకం ఒకటి ఆవిష్కరించడానికి వచ్చి పంపాతీరం అని ఈ స్క్రిప్ట్ చూశారు. చూసి ఇదేంటండి ఇంత మంచి స్క్రిప్ట్ పెట్టుకుని మీరు సినిమా చేయకపోవటం ఏంటి, చెయ్యాలి, ఎట్లయినా సరే ఎట్లయినా చేయాలని చెప్పి కొంచెం ప్రోత్సహించారు ఆవిడ. అంటే మాకు కొంచెం చేద్దామా అని అనిపించేట్టుగా చేశారు. 1-2 ఏదో ప్రయత్నాలు చేసాం, కానీ పెద్దగా ఎంకరేజింగ్గా అనిపించలేదు, ఊరుకున్నాం. అంతలోకి ఈ ప్రొడ్యూసర్ గారు మా ఇంటికి వచ్చాడు, బంధువే. వచ్చి ఏమైంది ఆ మధ్య ఏదో సినిమా అన్నారు అని అన్నాడు. లేదులే, వర్కౌట్ అవ్వలేదన్న. ఎందుకని అంటే ప్రొడ్యూసర్ అన్న, నేనున్నా కదా నేను చేస్తా అన్నాడు. నువ్వు వద్దులే. ఎంత అయింది సార్ బడ్జెట్? ఎక్కువేం అవ్వలేదు. అయితే ఆయన చేయమన్నప్పుడు మేము పెద్ద ఉత్సాహం చూపించాల. మీరు చేయగలరా లేదా చెప్పండి, అది నాకంతా కూర్చున్నాడు. చేస్తాము, చేయగలుగుతాం, చేయలేకపోవటం ఏముండదు అంటే చేయండి అయితే అని అన్నాడు. నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. నేనేంటంటే మాకు మామూలుగా నా ఫస్ట్ ఫిల్మ్ భద్రం కొడుకు 39 మంది ప్రొడ్యూసర్స్తో చేశా. 39 తర్వాత కూడా పాతనాగల పసివాడు అని అది 8 మందితో చేసాం. సరే, ఒకటేమో ఎన్ఎఫ్డిసికి, ఒక చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చేసాం. అట్లా ఈయనతో అన్నాను, సరే ఒక 10 మందిని పోగేద్దామా అన్నాం. లేదు నేనే తీస్తాను, నేను ఒక్కడనే అన్నాడు. గట్టిగా ఉన్నాడు కదా అని చెప్పి సరే చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం అనమాట. పెద్ద బడ్జెట్ ఏం కాదు, లో బడ్జెట్ ఫిల్మే. మరి బ్రేక్ ఈవెన్ అయిందా ఈటీవీ విన్తో? అవుతుంది. అంటే ఇప్పుడే మొన్నగా ఇదైంది, ఇంకా 1 month కూడా కాలేదు. 16th ఈటీవీ విన్లో పెట్టారు. 15 days కూడా కాల. రెండోది ఏంటంటే మాకు కథ విని మంచి ఆర్టిస్టులు కూడా వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎంత ఉన్నా కానీ అంత ఇవ్వాలనే అవసరం లేకుండా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. 3 మేజర్ ఆర్టిస్టులు, రోహిణి అట్టంగడి కానీ, రోహిణి గారు, తర్వాత సముద్రకని గారు, వీళ్ళు 3 కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు. వాళ్ళు బేసిక్ గా సముద్రకని గారు కూడా ఒక డైరెక్టర్ అవ్వడం వల్ల, ఒకళ్ళు కాదు, ఈ సినిమాలో 6 డైరెక్టర్లు ఉన్నారు. అంటే ఆయన ఒప్పుకోవడానికి కూడా మీరు అన్నట్టుగా బిజీ ఆర్టిస్ట్ అయి ఉన్నప్పటికీ చాలా బిజీగా ఉన్నారు. కథకు ఉండేటువంటి ప్రాధాన్యత వాళ్ళు గ్రహించారు, చాలా బిజీగా ఉన్నారు. పైగా ఏమన్నారంటే మీరు డేట్స్ చెప్పండి, ఆ డేట్స్ నేను అడ్జస్ట్ చేస్తాను అన్నారు. అంటే అంత కోఆపరేటివ్గా ఉన్నారు ఆయన. అలాగే రోహిణి గారు కూడా చాలా బిజీ. రోహిణి అట్టంగడి అయితే చెప్పే పనే లేదు, ఆవిడ థియేటర్ పర్సన్. నేను చెప్పినప్పుడు కదా, ఒక 15 రోజులు నేను అమెరికా వెళ్తున్నాను, అక్కడ నాటకాలు ఉన్నాయి,
తర్వాత వచ్చిన తర్వాత చూద్దాము పర్వాలేదా అన్నారు. పర్వాలేదన్నా. అయితే సాటర్డే సండే వదలాలి నాన్న అన్నారు. ఎందుకంటే పూనా వెళ్ళి నాటకాలు వేసి వస్తారు ఆవిడ. ఓకే. సరే పర్వాలేదు అనుకున్నాం. వీళ్ళు ముగ్గురు కూడా ఎంత కోఆపరేట్ చేశారంటే అట్లా. అలాగే మా కెమెరామెన్ మధు అంబట్, అలాగే లెనిన్, వీళ్ళంతా కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరూ డైరెక్టర్స్. అందరూ డైరెక్టర్స్ వీళ్ళంతా. ఇప్పుడు నేను చెప్పిన 5-6 నేను 6 మొత్తం 6 డైరెక్టర్లమే దానిలో. అయితే నేను డైరెక్ట్ చేశాను, నా డైరెక్షన్ ప్రకారం వెళ్ళింది అంత మొత్తం, అది వేరే. అట్లా అంత పెద్దవాళ్ళు చేశారు, అంత కోఆపరేట్ చేశారు. అందువల్ల మనకి అనుకున్న పద్ధతిలో వెళ్ళిపోయింది. అయితే ఒక తల్లి కూతురికి మధ్య ఉన్నటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా స్క్రీన్ మీద పండిందనమాట. సో బేసిక్గా మీరు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఫీలింగ్ కూడా ఏంటి? అంటే రియల్ లైఫ్లో మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అంటే అలాంటి మంచి ఎమోషన్ రియల్ లైఫ్లో కూడా తల్లితో ఎవరికైనా ఒక మంచి అనుబంధం ఉంటుంది కదా. నేను మా మదర్ ఖమ్మంలో మా తమ్ముడి దగ్గర ఉండేవాళ్ళు. నేను నెలకోసారి అలా వెళ్ళి 4-5 రోజులు, ఒక వారం రోజులు ఒక్కోసారి ఉన్నప్పుడు మా అమ్మ కథలు చదివి వినిపించి, తర్వాత పాటలు, ఆవిడకి ఇష్టమైన పాటలు పెట్టి, రాత్రి ఆవిడ వింటానన్న హరికథలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా రేడియోలో పెట్టి, ఇలా నాకు ఉన్నట్ల వీలైనన్ని సార్లు ఆవిడ స్పర్శ, ఆవిడ పక్కన పడుకుని ఆవిడ పొట్ట మీద చెయ్యేసి, అలాగే కాలిగోళ్ళు ఇవి తీసి చేతిగోళ్ళు అవన్నీ అట్లా చాలా ఇష్టంగా గడిపాను. ఇద్దరం వెళ్ళేవాళ్ళం. నెలకి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేవాళ్ళం. అలాగే మా మదర్ అయితే 98 ఏళ్ళు బతికింది హ్యాపీగా. ఆవిడ కూడా ఈవిడతో చాలా బాగుండేది. సో అనుబంధాలు ఆ ఇద్దరి అమ్మలు నాకు చాలా ఇది చేశారు. యాక్చువల్లీ సినిమా తీయాలి, ఇది సినిమా రూపంలో అందించాలి అనేటువంటి మీ ఆలోచన ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా అవసరం అనుకున్నారా? ఈ జనరేషన్ కి అవసరం అనుకున్నారా? ఇండస్ట్రీకి కాదు, ఇండస్ట్రీ కోసం నేనేం చేయలే. నేను జనం కోసం చేశాను, జనమే చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి నేను వెళ్ళింది లేదు, వాళ్ళు ఎవరో నాతో మాట్లాడింది లేదు. అట్లా అదేం లేదు. నిన్న ఎవరో ఒక ఆయన ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి చాలా మంచి పని చేశారండి, ఇంకా చేయండి ఇంకా చేయండి అన్నాడు. ఇంకా లేదులేండి ఇదే నా ఆఖరు అన్నా. అట్లా అనమాకండి అంటే నేను చెప్పా. నా రీజన్ ఏంటంటే మొట్టమొదటి సినిమా మాది భద్రం కొడుకు. చిన్నపిల్లలు అంటే వీధి బాలలు, కార్మికులు, వీధి కార్మికులు, అది చిన్న బాల కార్మికులు, ఇటువంటి సినిమా తీశాను. మధ్యలో ఎన్ఎఫ్డిసి కోసం తోడు అని ఒక మిడిల్ ఏజ్డ్ వీళ్ళ గురించి చేశాను. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి చేశాను. సరిపోయిందండి బ్యాలెన్స్ నాకు. ఇంకా నేను చేయక్కర్లేదు. మధ్యలో చిన్నపిల్లల కోసం 4-5 సినిమాలు చేశాను చాలు అన్నా అనమాట. అంటే ఆయన కాదు మంచి ఫామ్లో ఉన్నారు, చేయాలి అంటున్నాడు. నిన్న ఒక ఇది వచ్చింది చూసింటారు, 80 ఏళ్ళు ఆయన చేశాడు అది ఇది అని. చాలు కదా ఇంకా అంతకంటే. అయితే మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లైఫ్లో. సో బేసిక్గా సినిమా మేకింగ్లో కూడా వచ్చినటువంటి చేంజెస్ ఏం గమనించారండి? చేంజెస్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన టెక్నీషియన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అనిపించదు నాకు. నేనేంటంటే స్క్రిప్ట్కి సంబంధించినంత వరకు ఏ షార్ట్స్ ఎట్లా కావాలి, ఏ సీన్ ఎట్లా కావాలి, ఏది ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఏంటనే దాని మీద చాలా వర్క్ చేస్తాను ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయను నేను పెద్దగా. కంప్లీట్ హోంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇద్దరికి కూడా. చేసుకుని ఒకసారి వెళ్ళామంటే టక్ 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 అయిపోతుంది. అంటే నేను ఏ సినిమా చేసినా 20-25 రోజుల్లోపే చేసేస్తా. అది సింగిల్ షెడ్యూల్. జనరల్గా నైట్ పెద్దగా చేయను, 3-4 రోజులు తప్పదనుకుంటే తప్ప చేసేస్తాం. అంటే ఇంత తొందరగా ఎట్లా చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ హోంవర్క్ మూలాన్ని చేయగలుగుతాం మేము. స్టోరీ డిస్కషన్లు ఇంకా వేరే వాళ్ళు ఉండేవాళ్ళ? వేరే లేదు, మేము ఇద్దరమే. అంటే మెయిన్గా ఆవిడే రాస్తుంది, దాన్ని కాస్త డిస్కస్ చేసుకోవాలంటే మేము ఇద్దరమే. పెద్దగా వేరే వాళ్ళ ఇది ఉండదు. అంటే డైలాగ్ వర్షన్ ఇదంతా అన్నీ ఆవిడే చూస్తుంది. నా ఫస్ట్ ఫిల్మ్ నేనే డైలాగ్స్ రాసుకున్నాను, నాదే కథ అంతా. ఎందుకంటే ఆవిడ వేరే చోట వర్క్ చేస్తుంది బిజీగా. సో అదిగాక నాకు ఆ బాల కార్మికుల గురించి వాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేశాను అంతకుముందు. అదంతా అది అంటే ఒక నవల రాయాలనుకున్నాను కాబట్టి ఆ మొత్తం ఉంది కాబట్టి నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను. పాటలు మాత్రం తను రాశారు. అప్పటి నుంచి పాటలు ఏమన్నా ఉంటే తనే రాస్తుంది. దీనిలో పాటలన్నీ ఆవిడే రాసింది. ఈ సినిమా అనేది మీకు ఎలాంటి ఒక అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి? అంటే ఇప్పుడు ఆ సీన్స్ వైజ్ డివైడ్ చేసి రాయడం, ఒక మామూలుగా కథలా రాయడం వేరు,
అవును. డైలాగ్ వర్షన్కి వచ్చేసరికి ఒక్కొక్క సీన్ ఇన్ని సీన్స్ అని ఉంటాయి సినిమాకి. సో ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని ఒక షూట్ అదే. చేసిన తర్వాత మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? చాలా మంచి అనుభూతి. చక్కగా వచ్చింది సినిమా. అది మా ఇద్దరికీ కూడా అలవాటు. తన సినిమాలకి ఎక్సెప్ట్ 'భద్రం కొడుకు'కు తప్ప మిగిలిన సినిమాలు తను డైరెక్ట్ చేసినవి చిన్న పిల్లలైనా, 'తోడైనా' లేకపోతే ఇప్పుడు ఇదైనా నా కథలు, డైలాగ్స్, స్క్రిప్ట్ మొత్తం ఇది. తను డైరెక్షన్ అనమాట. అలాగే నేను దాదాపు 10, 11 సంవత్సరాల పాటు 'ఉషా కిరణ్' మూవీస్‌లో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ ఇన్‌చార్జిగా పనిచేశాను. అవును. సో, వనితా టీవీకి కూడా చేసిన. వనితా టీవీకి కూడా ఉమ్. చీఫ్ ఎడిటర్‌గా యాహ్! చేశాను. అట్లా ఆ అనుభవం ఉంది. హ్మ్. అంటే విజువల్ మీడియాతో కరెక్ట్. అనుభవం ఉంది. అలాగే స్క్రిప్ట్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆ మెలకువలు గూడా అనేక మంది రైటర్సు, డైరెక్టర్సు 'ఉషా కిరణ్' మూవీస్‌కొచ్చి అక్కడ పనిచేసేవారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం అనుకున్న దానికి వాళ్ళు తెచ్చిన మెరుగులేంటి, వాళ్ళు సాధించిందేంటి, దానివల్ల లాభమా, నష్టమా ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ హ్మ్. ఇవన్నీ ఉండేదాన్ని కాబట్టి నాకు స్క్రిప్ట్ రాయటం గురించి ఒక అథారిటీ ఉంది. హ్మ్. ఐ కెన్ Yes. రైట్ అని. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రిలీజ్ అనేది పురిటి నొప్పుల కన్నా ఎక్కువ బాధపడుతున్నారు చాలా మంది కూడా. అదే సో మీకేమైనా రిలీజ్‌కి అదే సంబంధించి 13 ఏళ్ల క్రితం నేను సినిమాలు ఇంకా చాలు అని అనుకోవడానికి ఏకైక కారణం అదే. హ్మ్. సో ఈ ఎందుకంటే సినిమాకి మరి డిస్ట్రిబ్యూటర్ల మూవీ చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి ఏమన్నా దొరకల మాకు, వెనకాడారా? దొరకల. అందువల్ల రిలీజ్ కుదరలేదు. హ్మ్. 2, 3 చోట్ల ట్రై చేసాము. హ్మ్. వాళ్ళకేంటంటే పెద్ద హీరోలు ఉండాలి, వైలెన్స్ ఉండాలి, యాక్షన్, ఏదో డ్రామా, ఏదో ఒక రకమైన సాంగ్ ఉంటుంది కదా, ఏంటది, ఐటెమ్ సాంగా? ఐటమ్ స్పెషల్ సాంగ్ సాంగ్. ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇలాంటివన్నీ మా వల్ల కాదు, ఆ! దీనిలో ఉండవు. హ్మ్. కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు ఏమంటారంటే ఇది ఎలా ఆడుతుందండి అంటారు. ఆడటం అనేది వాళ్ళు ఎలా అనుకుంటారంటే ప్రతి సినిమా వాళ్ళు తీసి ఆడుతున్నాయని అనుకుంటున్నారు. హ్మ్. 95% ఆటల. అది వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకే తెలుసు. ఎందుకు 100 సినిమాల ఫిల్మ్స్ వస్తే 95 ఆడట్లేదు కదా, 5 కదా అంటే ఆడుతున్నాయి. కుటుంబం మొత్తం కూర్చొని చూసేటువంటి చూసేది సినిమాలు ఎక్కడ చాలా ఆడుతున్నాయి? తక్కువగా తక్కువ. ఉంది. ఇప్పుడు నా సినిమా కనుక వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే కనక వర్షం కురిసేది హ్మ్. థియేటర్స్‌లో. హ్మ్. అంటే అంటే నేననే ప్రమోషన్ ఇక్కడ ఆ! ల్యాక్ ఆఫ్ అంటే ప్రమోషన్ అంటే వీళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు పండితులు అనుకుంటున్నారు గానీ, ప్రతిదీ ఆడుతుందంటారు. ఏది ఆడుతాంది? హ్మ్. రిలీజ్ అవుతాను పెద్ద పెద్ద కోట్లు, కోట్లు, కోట్లు పెట్టి చేస్తున్నారు. ఏది ఆడుతాంది? హ్మ్. ఆటల. అది కూడా తెలవదు వాళ్ళకి. మళ్ళీ కోట్లు పెడతారు. మళ్ళీ ఆడుతుందనుకుంటారు ఒడితే. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదక్కడ. అయితే మీరనే గాదు. ఇప్పుడొచ్చే యంగ్ జనరేషన్‌లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో. సో, యంగ్ డైరెక్టర్స్‌కి, యంగ్ రైటర్స్‌కి మీలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ చెప్తే అర్థమవుద్ది. సో, మీ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళకేం అంటే యంగ్ చెప్పాలనుకుంటున్నారు? సినిమా డైరెక్టర్సు తీయాలి, మంచి కథలున్నాయి మా దగ్గర. కానీ వాటికి మార్కెట్ ఉండదు అని భయపడే వాళ్ళకి మీరేం జెప్తారు? యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారిప్పుడు. వాళ్ళు కొంచెం మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. హ్మ్. ఏదో ఒకటి ప్రయత్నం చేయాలంటే ఈ కుర్రవాళ్ళే వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచే కొంచెమన్నా మంచి సినిమాలొస్తున్నాయి. హ్మ్. పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు రాట్లేదు. ఫిల్మ్ ఫీల్డ్ అంతా తగలేశారు పెద్దాళ్ళంతా కలిసి. ఈ థియేటర్స్ దొరకవు. హ్మ్. ఎవరికి ఎటువంటి వాళ్ళకి. ఒకప్పుడు ఎట్లా ఉండేదండి? హ్మ్. ఏ సినిమా తీసినా గానీ థియేటర్‌కెళ్ళేది. హ్మ్. జనం ఆదరిస్తే ఆడేది, లేకపోతే లేదు. హ్మ్. అది కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ రావడం అనేది ఎలాంటి పరిణామంగా మీరు ఓటీటీ చూస్తున్నారు? మంచిదే. ఓటీటీ పరిణామం బానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా సినిమా ఓటీటీ హ్మ్. బాపినీడి గారు చూసి జస్ట్ ఒక ట్రైలర్ చూసి హ్మ్. చాలా బాగుంది పెడదాం దీనిలో అని చెప్పేసేసి పెట్టారు. అంటే ఓటీటీ రావడం వలన మా సినిమా బయటికెళ్ళింది. ఇంతకుముందు నేను తీసిన సినిమాలు అన్నీ బయటికెళ్ళలా. ఏదో 2, 3 ఎళ్ళినాయి గాని. హ్మ్. అందువల్ల నాకు బాగా నిరాశ వచ్చింది. హ్మ్. తీసి లాభమేముంది? జనం దగ్గరికి నేను తీసుకెళ్ళలేకపోతే అని అనిపించింది. హ్మ్. ఇప్పుడు మా సినిమాలు నేషనల్ అవార్డ్స్ వచ్చి అందువల్ల టీవీల్లోనూ నేషనల్ లెవెల్లోనూ రిలీజ్ అయినాయి కానీ మామూలుగా రిలీజ్ అవ్వటం కష్టమైంది. హ్మ్. గాంధీ లాంటి సినిమా నేను తెలుగులో డబ్ చేస్తే దానికి థియేటర్లు దొరకలా. హ్మ్. దొరికిన థియేటర్లో సరిగ్గా ఆడలా. అంటే ఎట్లా అవుతుందంటే మన ఫీల్డ్ ముఖ్యంగా మొత్తం సౌత్ ఇండియా అని కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి వాటిల్లో తెలుగు ఫీల్డ్ అంత దరిద్రం ఇంకో దేనికి లేదు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు గదా! ఆ! యాక్చువల్ పాన్ ఇండియాకి నిర్వచనం మీ మాటల్లో చెప్పండి. పాన్ ఇండియన్ నేను దీన్ని 4, 5 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగలిగితే అది పాన్ ఇండియానే. ఏముంది దానిలో? హ్మ్. పాన్ ఇండియా అంటే అందరూ తగలేయటమా? డబ్బులు తగలేయటమే పాన్ ఇండియానా? మార్కెట్ వచ్చేసింది. మార్కెట్ ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏమొచ్చింది? ఏది పాన్ ఇండియా ఏది? ఇంతకుముందు లేవా? పాన్ ఇండియా ఫిల్మ్స్ లేవా?
అలాగే మల్టీ స్టార్ ఫిల్మ్స్ లేవా, ఎన్నో ఉన్నాయి. ఇవాళ కొత్తగా అంటున్నారు వీళ్ళు ఏంటంటే హిందీలో చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, వరల్డ్ చేస్తున్నాం. సరే మార్కెట్ సంపాదిస్తున్నారు, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, మార్కెట్ సంపాదిస్తున్నారు. కానీ ఎంత వస్తుంది ఆ లెక్క చూసుకుంటే అంత పెద్ద ఇదేం రాదు. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడి ఒక 3 కోట్లతో ఒక సినిమా చేశారండి, దానికి 30 కోట్లు వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. మనకి 3 కోట్లు కాకపోతే 10 కోట్లు వచ్చింది అనుకోండి, అంటే 3 టైమ్స్ వస్తుంది కదా. వీళ్ళు పెట్టే 1000 ఇదో లేకపోతే 500 crores 3 టైమ్స్ వస్తుందా? రాదు. 500కి అట్ట వచ్చేసరికి మేము హిట్ అయిపోయాం అనుకుంటున్నారు. వడ్డే అది హిట్ కాదు, అది ఒట్టి ఆడంబరం అనమాట. కథ, కథనం, నటీనటులు వీళ్ళ గురించి మీరేం చెప్తారు? సినిమాకి ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఏంటి? సినిమాకి ఎప్పుడైనా కథ ముఖ్యం. ఆ కథ సరిగ్గా ఉంటే ఆ సినిమా సగం సక్సెస్ అయినట్టే. ఆ కథ సరిగ్గా ఉండటం అంటే ఏంటంటే ప్రజలు ఆ కథతో ఐడెంటిఫై అవ్వాలి, అది వాళ్ళ మనస్సును తాకాలి, అది వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అది మంచి కథ అని మనం అనుకోవచ్చు. దాన్ని స్క్రీన్కి ఎట్లా సరిపోతుంది అని కథనం. ఇంక ఎట్లా మొదలు పెడతాము, ఎక్కడ మొదలు పెడతాము, ఎక్కడ ముగిస్తాము, మధ్యలో ఏ ఏ రసాలు పండిస్తాము, ఇదంతా కథనం కింద వస్తుంది అనుకోండి. దానితో పాటు నటీనటులు కూడా మంచి వాళ్ళు, అంటే ఆ పాత్రకు సరిపోయేవాళ్ళు. అందరూ అనుభవం ఉన్న వాళ్ళే రావక్కర్లేదు. మా భద్రం కొడుకో సినిమాలో అందరూ చిన్న పిల్లలు, కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే, పెద్దవాళ్ళు కూడా కొత్త వాళ్ళే. కానీ ఆ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పెద్ద థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ కలెక్షన్స్ ఆడింది. అది నేషనల్ అవార్డ్స్. మేము తీసిన మొట్టమొదటి సినిమా. దీనికి కూడా అవార్డు వస్తుందని అనుకుంటున్నారా? దీనికి రాదు, ఆ వాతావరణం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ వాళ్ళు, అంతకుముందు కమర్షియల్ ఫిల్మ్స్ వాళ్ళు తమ కోసం కాదు ఈ అవార్డులు, ఏదో మంచి సినిమాలు తీసి వాళ్ళు పెద్ద డబ్బులు ఎక్కువ సంపాదించలేరు కాబట్టి అవార్డ్స్తోనన్నా తృప్తి పడతారని దాన్ని అలా వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంకా పెట్టగలం, అవార్డులు మనకి రాకపోతే ఎలాగూ, అవార్డు కూడా ఒకటి ఇదే అని చెప్పి వాళ్ళు అక్కడికి రంగప్రవేశం చేశారు. కాబట్టి మంచి సినిమాలకి, మంచి నటులకి, ఒక ఉత్తమమైన కథకి కానీ అవకాశాలు తగ్గినాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అవార్డు కమిటీస్లో ఒకప్పుడు ఏంటంటే చాలా మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మా భద్రం కొడుకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది రీజనల్గా, దానికి అప్పుడు చైర్మన్ ఎవరంటే అదూరు గోపాలకృష్ణన్ గారు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది వస్తాయి. అట్లా కాకుండా మన తెలుగులో ఒక పిచ్చి సినిమా తీసినాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనుకోండి, ఆయన పిచ్చి సినిమాలకే ఇస్తాడు, లేదంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఇస్తాడు. మేము అవార్డ్స్కి పంపుతాము, పనోరమాకి పంపుతాము, డబ్బులు ఖర్చు పెడతాము, ఎవరు ఉన్నారు దానిలో అని కూడా చూడం. మేము ఒక్కసారి కూడా విజిట్ చేయము ఎవరినైనా. అది వస్తే అది రావాల్సిందే, మనం చేయాల్సిన కష్టం చేసాం, మనం వాళ్ళ చుట్టూ తిరగటం ఏంటి, మళ్ళీ తిరిగే సమస్య లేదు. వస్తే మంచిది. రావడం అంటే ఎక్కడంటే అక్కడ అవార్డు జ్యూరీ ఎవరున్నారు దాన్ని బట్టి వస్తాయి అవార్డ్స్. మా సినిమాకైతే 10 అవార్డులు రావాలి, రావు. ఎందుకు ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో, మొన్న మన ఇది ఉంది కదా గద్దర్ అవార్డ్స్కి సబ్మిట్ చేసాం, దానికి ఒక్కటి కూడా రాలా. నేను అనుకున్నాను కనీసం డైలాగ్స్కి వస్తాయేమో అనుకున్నా. అంటే ఆ అవార్డు కమిటీలో ఉన్నటువంటి జ్యూరీకి ఒక డైలాగ్ వినడం కూడా చేత కాదు, అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. అసలు చూసారని నమ్ముతున్నారు, అది వేరే విషయం. చూడని సందర్భం కూడా ఉంది నా సినిమా ఒకటి, ఎట్లా వెళ్ళిందో అట్లాగే వచ్చింది, అసలు ఓపెన్ చేయకుండా. అది కూడా తెలుసు నాకు. అయితే మొన్న గద్దర్ అవార్డు జ్యూరీలో మాత్రం నాకు చాలా కష్టం అనిపించింది. అంటే ఒక దీనిలో ఉన్నటువంటి డైలాగ్స్ ఎంత అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయండి, ఒకటి కాదు, ప్రతి సీన్లోనూ డైలాగ్స్ ఉన్నాయి, ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అది సందర్భానుసారంగా ఉన్నాయి, సొసైటీకి అవసరమైన డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఆ డైలాగ్ ఒక్కటి కూడా వాళ్ళకి ఎవరికి అర్థం కాల. అలాంటి వాళ్ళంతా జ్యూరీలో కూర్చున్నారు అక్కడ. నాకెట్లా వస్తుంది, ఒక్క అవార్డు కూడా రాలా. ముఖ్యంగా మీరు తీసుకున్న లైన్ ఏదైతే ఉందో, అంటే పేరెంట్స్కి ఏదన్నా బాగాలేదు, వాళ్ళ చివరి క్షణాల్లో గడపాలి, పిల్లలతో గడపాలని అనుకున్నప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళకు ఒక 4 రోజులు లీవ్, ఈ కాన్సెప్ట్ అనేది రియల్ లైఫ్లో కూడా వస్తే బాగుంటుందని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో ఇది ఇంకా జనాల్లో వెళ్ళాలి అంటే దీనికి సంబంధించిన ప్రమోషన్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటే అంటే మీలాంటి వాళ్ళంతా ప్రమోట్ చేయటమే, దాన్ని వేరే ప్రజలే ప్రమోట్ చేసుకోవాలి. చూసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే
16వ తారీఖున మొదలైతే అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి? అంటే థాట్ ఏంటంటే నేను రైట్స్ బేస్డ్ యాక్టివిస్ట్ని కూడానండి. అవును. విమెన్స్ రైట్స్ కోసం చాలా ఇది చేశాను. నేను రాసే కథలు కూడా అలాగే ఉంటాయి. నా కథల వల్ల కొన్ని చట్టాలు కూడా వచ్చాయి. వచ్చినాయి. మేబీ ఇప్పుడు ఇది కూడా వస్తే బాగుండని అనిపించింది నాకు కూడా వస్తుంది మూవీ చూస్తే. వస్తుంది ఇప్పుడు కాదు, తప్పకుండా వస్తుంది. 4 ఏళ్ళకు, ఎందుకంటే 5 ఏళ్ళకు, 10 ఏళ్ళకు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ వస్తుంది. అది కరెక్ట్. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆలోచింపచేసి మనం చిత్తశుద్ధితో ఒకటి పెడితే దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా దాని గురించి ఒక ఆందోళన చేస్తారు, చైతన్యపరుస్తారు, చైతన్యం పొందుతారు. అది తప్పనిసరిగా అనేక ఇది దాటుకుంటూ వెళ్ళి ఒక చట్టం అవుతుంది. వస్తుంది. మేము విమెన్స్ మూమెంట్లో అట్లా బోలెడు చట్టాల రావటము, దాన్ని ఇంకా ప్రారంభకులు. ఇంకా ఇంకా మెరుగుపడటము అదంతా కూడా చూసాం. కాబట్టి అలాంటి కథలు రాయటం, సమాజానికి ఇవాళ ఏదో ఒక సినిమా చూసామనే తృప్తి కాదు, ఈ సినిమా ఆలోచన. ఈ కథ వల్ల ఇది జరిగింది, కరెక్ట్. ఈ కథ వల్ల ఇది జరిగింది, ఈ సినిమా ఫస్ట్ ఈ డిమాండ్ పెట్టింది, ఈ సినిమా వల్ల ఈ చట్టం వచ్చింది. ఇట్లాంటి ముద్ర చాలా మాకు ఉన్నాయి. ఈ బిజీ గజిబిజీ లైఫ్లో ఫోన్ చేస్తే కూడా బిజీగా ఉన్నా అని పేరెంట్స్కి టైం ఇవ్వలేకపోవడం, కన్న పిల్లలకు కూడా టైం ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా అది చూస్తుంటే రియాలిటీకి బాగా దగ్గరగా ఉంది, జరుగుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అవును. సినిమా షూట్ చేసే టైంలో ఆర్టిస్టులు కూడా ఏమన్నారు? ఆర్టిస్టులు అందరికి బాగా కనెక్ట్ అయ్యారా? చాలా చాలా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అసలు అది ఇష్టపడే కదా ఈ మనం సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా రియల్గా ఉందండి స్టోరీ, చేస్తామని చెప్పేసి వచ్చారు. సినిమా చూసిన వాళ్ళలో కూడా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాగే ఉన్న మా బతుకు, ఇలాగే ఉన్న మా బతుకు, మేము మార్చుకోవాలి, ఆలోచించాలి అంటున్నారు అనమాట. ప్రతి వాళ్ళు ఆలోచనలో పడ్డారు, వాళ్ళు ఆలోచనలో పడ్డారు, పెద్దవాళ్ళు ఆలోచనలో పడ్డారు, తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు, అలాగే పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు ఈ సినిమా గురించి. తప్పనిసరిగా ఇది ఈ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా తీసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తీయగలిగాము, అది కాకుండా చూపించగలుగుతున్నాం. ఈటీవీ విన్ ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్ళడం అనేది మాకు చాలా అదృష్టం. మా విన్ అది వాపినేడి గారు ఈ హెల్ప్ చేయటం వలన మాకు చాలా ఇదయింది అని అనిపించింది అనమాట. మామూలుగా అయితే ఏంటంటేనండి, నాకు నేను ఎప్పుడు ఎవరన్నా ప్రొడ్యూసర్స్ అప్పుడప్పుడు వస్తారు నా దగ్గరికి ఫిలిం చేద్దామని. నేను సినిమా అయితే చేయగలుగుతాను కానీ ప్రమోట్ చేయలేనండి, సేల్ చేయలేను, మార్కెట్ చేయలేను. నేను మార్కెటింగ్ అది నాకు చేత కాదు. మీరు మార్కెట్ చేసుకుంటానంటే చేసి పెడతాను అని చెప్తాను అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లల సినిమా చేయమని చెప్పి వస్తారు. మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతానంటే చేద్దాము, లేకపోతే ఏముంది, అది పెద్ద కష్టం కాదు అని చెప్పి అలా చెప్తాం. అట్లా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళగలిగాం త్రూ ఈటీవీ విన్. అది చాలా విజయం మాకు. అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టు ఎన్ని ఉత్తరాలు, ఎన్ని మెసేజ్లు, రోజు ఫోన్లు, పొద్దున్న మమ్మల్ని ఫోన్లతో లేపుతున్నారు. ఇప్పుడే చూసామండి, రాత్రి చూసామండి, 2 దాకా చూసామండి. అందరికీ చాలా వైల్డ్ ఫైర్ లాగా ఉంది, ఆడుతుంది, చక్కగా చూస్తున్నారు జనం. అమెరికా నుంచి కూడా వస్తున్నాయి ఫోన్లు మాకు. సో ప్రజెంట్ జనరేషన్కి మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మెసేజ్ అని కాదు కానీ కొంచెం ఆగటం నేర్చుకోండి. ఎందుకు మనం పరిగెత్తుతున్నాము అని ఆలోచించండి. ఈ పరుగు మన ఎక్కడికి తీసుకువెళ్తుంది అని ఆలోచించండి. ఇది మనకి కానీ, మన పిల్లలకు కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ ఏదైనా సహాయం చేస్తుందా మన పరుగు? అది ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి అడగాలని. ఎందుకంటే ఆ పరుగు వల్ల అనేక మానవ సంబంధాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. మిస్ అవుతున్నాం, ఆనందాలు కూడా మిస్ అవ్వటమే కాదు, విచ్ఛిన్నమయ్యి మనుషుల మధ్య ఒక ద్వేషం, అసహనం, కోపం, అంటే వాళ్ళు చెయ్యలేని పనికి వాళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోయి దాన్ని ఎదుటి వాళ్ళ మీద చూపించడం, ఇంటాలరెన్స్ అది చాలా పెరిగిపోతుంది. అట్లాంటి వాటన్నిటి మధ్యలో నుంచి కొంచెం ఆగండి. మీరు ఎందుకు ఈ పరుగు, దేనికోసం మీకు నిజంగా ఆనందం దొరుకుతుందా? అది ఎక్కడ దొరుకుతుందో మీరు వెతుక్కుని అక్కడ దాన్ని పొందండి. అప్పుడే సమాజం శాంతిగా ఉంటుంది, మానవ సంబంధాలు సరిగ్గా ఉంటాయి అని చెప్పగలరు.
ఆర్టిస్టులు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిస్టులు కానివ్వండి, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా కానివ్వండి, ఒక కథ వచ్చినప్పుడు ఆ కథల్ని ఎంచుకునే విధానం ఎలా ఉండాలి? వాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం చేయొచ్చు, తప్పు లేదు. హ్మ్. కానీ హ్మ్. మంచి కథ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ఎందుకంటే మాకు 'తోడు' సినిమా అప్పుడు హ్మ్. శరత్ బాబు గారు అంటే వేరే వేరే ఆర్టిస్టులను ట్రై చేస్తే వాళ్ళు రెమ్యునరేషన్ వల్ల కుదరలా. కొందరికేమో ఆరోగ్యం వల్ల కుదరలేదు. రకరకాలైంది. శరత్ బాబు గారు ఎక్కడో ఊటీలో ఉన్నారు. ఆయనకి ఫోన్ చేసి మీరు చేస్తే బాగుంటుందండి క్యారెక్టర్ అని అంటే అని చెప్పి 20 డేస్ నాకు ఒక బల్క్ డేట్ కావాలి అన్న. 20 రోజులు కావాలా? మరి నేను మిగతా ఫిల్మ్స్‌లో అని అడ్జస్ట్ చేసుకోవాలి అని అన్నా నేను. కథ చెప్తాను వినండి ముందు అని చెప్పి కథ చెప్పా. కథ చాలా బాగుందండి. నా పాత్ర కూడా చాలా బాగుంది. డెఫినెట్‌గా చేద్దాం కుటుంబరావు గారు అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి అన్న. ఏంటి అన్నాడు. బడ్జెట్ అన్నా. ఎంత ఇస్తారు అన్నాడు. మీరు ఎంత తీసుకుంటున్నారు అని అంటే ఆయన రోజుకింత తీసుకుంటున్నానండి అన్నాడు. నేనన్నాను 20 డేస్‌కి కలిపి అంత ఇస్తానన్నా. హ్మ్. 20 రోజులకి ఒక రోజు ఇదే ఇచ్చేది నేను. ఎందుకంటే ఎన్ఎఫ్‌డిసి చేసే ఫిల్ము హ్మ్. దానికి మొత్తం బడ్జెట్ 28,00,000. దానిలో హీరోకింత, హీరోయిన్‌కింత కరెక్ట్. ఇట్లా ఉంటాయి. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి హ్మ్. ఉన్నారు వాళ్ళు దానిలో. హ్మ్. అంటే ఆయన బాగా నవ్వాడు ముందు. అది నవ్విన తర్వాత నేనన్నాను, "నా బడ్జెట్ ఇదండి. దీనిలో హీరోకి ఇంత ఉంటుంది. దీనికంటే ఉండదు" అన్నాను. "సరేనండి చెప్తాను" అన్నాడు. హ్మ్. మర్నాడు ఫోన్ చేసి, "ఓకే సార్ చేస్తాను." హ్మ్. అంటే నేను ఎందుకంటున్నా ఇది ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, అట్లాగే ఉదాహరణకు బ్రహ్మానందం గారి దగ్గరికెళ్ళి 5 డేస్ కావాలి సార్ మీయి అన్నా. చేద్దామండి అన్నాడు. బడ్జెట్లు చెప్తా అంటే మీరేదో మంచి సినిమా చేస్తున్నా అన్నారు కదా! అందరూ చూస్తూ ఉండగా ఖాళీ కారేమో చాలులే అన్నాడు. హ్మ్. అంటే బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ఆ మాట వస్తుందని అనుకోం మనం. అవును. ఎందుకు ఎంత డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆ రోజుల్లో ఆయన. అట్లా నేననేది ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మన ఇందాక మీరన్నారు యంగ్ డైరెక్టర్స్‌కి మీరేం చెప్తారు? యంగ్ డైరెక్టర్స్‌కి ఖచ్చితంగా ఏం చెప్తానంటే, మీ దగ్గర మంచి కథ ఉంటే ఆర్టిస్టులందరూ దొరుకుతారు మీకు. హ్మ్. మీ కథ కన్విన్స్ చేస్తుంది వాళ్ళని. డబ్బులు లేకపోయినా పర్వాలా. హ్మ్. మంచి కథ చెప్పండి. ఆర్టిస్టులు యాక్సెప్ట్ చేస్తారు. నాకలా చేశారు. హ్మ్. తీసుకున్న వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకున్నాను నేను గానీ, నోటెడ్ ఆర్టిస్టులని ఎవరిని తీసుకున్నా సరే నేను వాళ్ళ రేట్ ప్రకారం నేనివ్వలా. నా రేట్ ప్రకారం నేను ఆళ్ళకి. క్రియేటివిటీకి, ఏజ్‌కి సంబంధం ఉందా? అండ్ డైరెక్షన్‌లో మీరు గమనించిన మార్పులేంటి ఇప్పటి వరకు? క్రియేటివిటీకి, ఏజ్‌కి అంటే అది నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నాకు క్రియేటివిటీ ఉంది. నిన్న 20, 22 ఏళ్ల పిల్లలొచ్చి చక్కటి సినిమాలు చేస్తున్నారు. అది చెయ్యాలనే ఒక క్రియేటివిటీ ఉండాలి గానీ, దానికి ఏజ్‌కి సంబంధం లేదు. అంటే అండ్ నాకు డైరెక్షన్‌లో మీరు అప్పటికి, ఇప్పటికి గమనించిన, అబ్జర్వ్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏంటండి? నేను పెద్దగా అబ్జర్వ్ చేసిందేమి లేదండి. నాకప్పుడు ఇప్పుడు కూడా బానే కంఫర్టబుల్‌గానే ఉన్నాను నేను. హ్మ్. బికాజ్ ఆఫ్ మై టెక్నీషియన్స్. ఓకే. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డే. నాకు కావాల్సిందేదో వాళ్ళకి తెలుసు. నాకు కావాల్సినట్టు నేను ఆళ్ళకి చెప్పగలుగుతాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అది కూడా హ్మ్. బాగా యాప్ట్‌గా వచ్చింది. అవును. అది ఎవరి చాయిస్? అంటే మీ అంటే ఇద్దరిది. మేము ఇద్దరం వెళ్లి కూర్చున్నాం ఆయనతో పాటు. ముందే చెప్పాం ఆయనకి. ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటి పాటల్లో హ్మ్. ఒక్క పాట కూడా నాకు అర్థం కాదు. ఆళ్ళేదో పాడతా అంటే, "ఏంటి" అంట నాకు తెలవదు అంటున్నాడు. వాళ్ళేదో అంటున్నారు ఏంటంట తెలవదంటున్నా. అంత డమ 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 తప్ప ఏమి వినపడదు. అసలు లిరిక్ అనవసరం ఇవాళ పాటలకి. హ్మ్. లిరిక్స్ అనవసరం. వీళ్ళు పాపం అనవసరంగా లిరిక్ కోసం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు గానీ, అది వేస్ట్. డమడమలాడిచ్చేది చాలు. హ్మ్. ఈయన దగ్గరికెళ్ళి చెప్పా. మీ 'ఆనంద్ గోదావరి' చూసిన తర్వాత నేను మీ దగ్గరికొచ్చా. హ్మ్. దానిలో చక్కటి పాటలు చక్కగా ఉన్నాయి. అలాగే కావాలి నాకు. హ్మ్. అంత సింపుల్ మ్యూజిక్ కావాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సందర్భానుసారంగా కొంచెం లైట్‌గా ఎళ్ళండి. విపరీతమైనటువంటి మ్యూజిక్ నాకొద్దన్నా. ఆయన పాపం ఒబే చేశారు. చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు నాకు. పాటలు 4 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో, మీ కథ చెప్పడమే కాకుండా సినిమా గూడా అయిపోయింది కాబట్టి, ప్రొడ్యూసర్ సినిమా అయిన తర్వాత రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈటీవీ విన్‌లో గూడా వస్తోంది. ఎవరు ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. హ్మ్. ఆయనేంటంటే నా సినిమా ఆయనకు కూడా ఒక మంచి సినిమా తీసిన తృప్తి కలిగిందా? మామూలు తృప్తి కాదు అది. ఆ తృప్తి మమ్మల్ని చిరాకు పెడతాంది. మళ్ళీ సినిమా చేయమని. ఆ! అట్లా కాదు. ఆ సినిమాని మనం చేశాము. సెన్సార్ అయిపోయింది. దీన్ని రిలీజ్ కోసం మనం ఆలోచించాలి. లేకపోతే ఓటీటీ కోసం ఆలోచించాలని నేను కొంచెం హడావిడి పడతా అంటే, ఎందుకంత తొందర పడుతున్నారు మీరు? మంచి సినిమా చేసాం మనం.
దాని టైం అది వస్తుంది, మీరు డోంట్ వరీ అబౌట్ దట్ అంటాడు అనమాట. ఎంతసేపు తొందర ఎందుకు మీకు అంటాడు. నేను తొందరపడుతున్నా అంటే డైరెక్టర్గా నేను తొందరపడుతున్నా కానీ ఆయన తొందరపట్ల. ఆయనకి ఏంటంటే చాలా మంచి సినిమా తీసాము అని కాన్ఫిడెంట్, విపరీతమైనటువంటి సంతోషంతో ఉన్నాడు ఆయన. ఆయనే కాదు, ఆయన మొత్తం ఫ్యామిలీ ఎంత మంచి సినిమా తీసాం మనం అని. ఎందువల్ల అంటే ఇప్పుడు అది చూసిన వాళ్ళందరూ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, ఇటువంటి సినిమా తీసారండి మీరు అని. అది చాలు వాళ్ళకి. డబ్బులు ఏ వస్తాయి, డబ్బుల గురించి కాదు, సంతోషం అనేది ఒకటి చాలా ముఖ్యం. ఇందాక ఆవిడ చెప్తాను కదా, మనం ఎన్ని మిస్ అయిపోతున్నాం. కరెక్ట్. డబ్బుల కోసం పరుగులు తీసి సంతోషాలు ఆనందాలు అన్నీ మిస్ అయిపోతున్నాం. ఆత్మీయతలు పోతున్నాయి, పిల్లలతో సంతోషం గడపడం పోతుంది. డబ్బులే కాదు పరమార్థం, డబ్బులు కూడా వస్తాయి దీనికి, అది విషయం. అలాగే పెద్దావిడ బర్త్డేకి వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా కూతురు పిలవడం అనేది ఒక మంచి ఆలోచన. అది ఎలా ఉందంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కి అబ్బా మా పేరెంట్స్ కి కూడా ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేస్తే బాగుండు అనిపించేలా ఉంది. అప్పుడే మాకేమనిపించిందంటే మన రైటర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు మన దగ్గర, లేడీ రైటర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూపిస్తే బాగుంటుంది అని అనుకుని. ఇప్పుడు దానిలో మీకు కనపడే వాళ్ళంతా మంచి మంచి రైటర్స్ మనకి తెలుగులో గుర్తుపట్టగలిగిన వాళ్ళంతా పడతారు. డి కామేశ్వర్ గారు, అమృతలత గారు, హైమావతి గారు, పాటిబండ్ల రజని, రకరకాల చాలా మంది ఉన్నారు అక్కడ. నెల్లూట్ల రమాదేవి, ఈవిడ హాస్య రచయిత్రి కొత్తూరు కొత్తూరు విజయలక్ష్మి గారు, వీళ్ళంతా ఎంత మంచి రైటర్స్ అంటే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఒకటేనా మేమేంటంటే ఆర్టిస్టులు అని. మీరు కూడా కనిపించాలి. నేను కనిపించా. సీనియర్ రైటర్స్ కావాలనుకున్నప్పుడు ఆవిడ సీనియర్ రైటర్ కదా మరి. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. అలా కనపడ్డందుకు రైటర్స్ చూపించినందుకు చాలా సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రాస్తున్నారు, రైటర్స్ చూసినాం బాగుందని. ఐడియా వచ్చినందుకు కూడా మమ్మల్ని మేము అభినందించుకుంటాం బాగుందని. సో ప్రజెంట్ మీరు మూవీస్ చూస్తున్నారు, డైలాగ్ రైటింగ్ స్టైల్ ఎట్లా ఉంది? అంటే కొన్నేమో చాలా బాగుంటున్నాయి, చాలా అంటే మంచి స్పార్క్తో హ్యూమర్తో జస్ట్ టైట్గా రిపార్టీస్ ఇచ్చుకుంటూ పంచెస్ ఇచ్చుకుంటూ బాగా రాస్తున్నారు. కొన్నేమో చాలా సినిమాల్లో అసలు డైలాగ్స్కి అవసరం లేదు. ఎందుకంటే ఒక సీన్ జరుగుతుంది, క్యాజువల్ సీన్ జరుగుతుంది, వీళ్ళను హీరో కొంచెం సవాళ్ళు ఇసురుకుంటారు, నెక్స్ట్ వెంటనే ఒక పాట వచ్చేస్తుంది, ఆ తర్వాత ఫైట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ సవాళ్ళ గురించి 2 ఫోన్ కాల్స్ ఏవో చేసుకుంటారు. అంటే అక్కడ ఏమి కథలో డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఉండే కథల్లా రావటల్లా, ఇంపార్టెన్స్ ఉన్న హాస్యం సినిమాలు ఇంకా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లోనే అది ఎక్కువ ఉంటుంది, అది చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు అందులోనే ఈటీవీ విన్లోనే ఒక సినిమా ఉంది కొత్తగా హాస్యం సినిమా, లిటిల్ హార్ట్స్. అందులో మంచి పంచెస్ చక్కగా పడినాయి, అది మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం మేము, అంటే మా వయసు వాళ్ళని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే ఈ మధ్య కన్యాకుమారి అని ఒక ఫిల్మ్ వచ్చింది, అది కూడా చక్కగా ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటేనండి, లో బడ్జెట్ అనేది కాకుండా ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి సినిమాకి. దానిలో హీరో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు, హీరోయిన్ ఏమో ఉద్యోగం చేయాలనుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ, మళ్ళీ విడిపోవడం. గతంలో మిథునం లాంటి ఒక సినిమా కూడా వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది. సో ఎందుకని చెప్పేసి ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా తక్కువగా ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అంతా కూడా స్టార్స్, ఒక రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఫైట్లు, పాటలు, ఐటమ్ సాంగ్స్ ఇట్లాంటివి, వీటి చుట్టూ తిరుగుతున్నారు. తిరగటం వల్ల ఏమవుతుందంటే చిన్న ప్రొడ్యూసర్లు, తక్కువ ఖర్చు పెట్టగలిగిన వాళ్ళే కొంచెం కథకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల వాళ్ళేమో మళ్ళీ రిలీజ్లో కష్టాలు అవన్నీ తట్టుకోలేక మళ్ళీ రెండో సినిమా తీయటం అంటే కష్టం అవుతుంది. సో నిజానికి ఒక మొత్తం సినిమా రంగాన్ని కాదండి, మొత్తం సమాజాన్ని ఒక మార్కెట్ మాయాజాలం పడదోసుకుపోతుంది. మొత్తం మనమంతా సరుకులమైపోయాం, మనమంతా వినియోగదారులమే అయ్యాం, సిటిజన్స్ కాదు, పౌరులం కాదు, బాధ్యత లేదు, ఆలోచన లేదు, సరుకులు అమ్ముతాం, కొంటాం. మొత్తం నేను సినిమా రంగం ఒక్కటే అలా లేదు, అందులో సినిమా రంగం ఒకటి. సో మీరేం చెప్తారు, ఇలాంటివి తక్కువ రావడానికి, ఇలాంటి సినిమాలు తక్కువ రావడానికి ఒకటే కారణం ఏంటంటే, ముఖ్యంగా చిన్న సినిమాల్లో ఎక్కువ రావాలి. ఎందుకంటే చిన్న సినిమాల్లోనే కథ ఉంటుంది, వాటిల్లోనే కాస్త ఆత్మీయతలు ఉంటాయి, మానవ సంబంధాలు ఉంటాయి. ఈ పెద్ద సినిమాల్లో మనం ఏం చూసినా కానీ
ఈ పెద్ద సినిమాలు ఒక 10 సంవత్సరాల నుంచి తీసుకోండి, ప్రతి సినిమాలోనూ ఒక పెద్ద హీరో, ఒక పెద్ద విలను, వాళ్ళ మధ్యలో కొట్లాటలు, వైరాలు అవే కదా. ఇంకేమన్నా కథ మారుతుందా? ఏమీ మారదు కదా. కొంచెం అక్కడే ఇక్కడ, కొంచెం ఇక్కడ. ఒక చోట ఒకటేమో ఆ దేశంలో జరిగితే, ఒకటి ఈ దేశంలో జరుగుతుంది, ఇంకోటి పాతాళం, ఇంకోటి ఎక్కడో జరుగుతాయి. అసలు ఎక్కడా జరగదు. వాళ్ళకి అమ్మా నాన్న ఉండరు, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి పుట్టారో తెలియదు, వాళ్ళకి క్యారెక్టరైజేషన్ ఉండదు. అలాంటి సినిమాలే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. చిన్న సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్స్ కానీ, ఏనా కానీ ఆలోచిస్తారు. చిన్న సినిమాల్లో హ్యూమన్ రిలేషన్ ఉంటాయి, హ్యూమన్ ఎలిమెంట్ ఉంటుంది, హాస్యమైన దానిలోనే ఉంటుంది. అందువల్ల చిన్న సినిమాల్లో ఏమవుతుందంటే ప్రాబ్లము, ఈ పెద్ద సినిమాలు ఒక 1000 థియేటర్లో రిలీజ్ చేస్తారు, చిన్న సినిమాకి థియేటర్ దొరకదు. మెయిన్ థియేటర్స్ అసలే దొరకవు. థియేటర్లు దొరకపోయేసరికి వీళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు. ఇప్పుడు నేను భద్రం కొడుకో తీసినప్పుడు 1 ఇయర్ నేను పడిన కష్టం నాకు 10 ఇయర్స్ నా మీదకి వచ్చింది. అంటే నా ముఖం అట్లా మారిపోయింది. నా దగ్గర ఉన్న ఇప్పుడు కూడా ఫోటోలు, భద్రం కొడుకో ముందు ఒక ఫోటో, భద్రం కొడుకో తర్వాత ఒక ఫోటో. 10 ఇయర్స్ ముసలాండి అయిపోయాను నేను. అంటే దాన్ని రిలీజ్ చేయటం కోసం నేను పడిన పాటలు ఎవరో పడరు. ఆ దెబ్బతో ఒక 4 ఏళ్ల పాటు నేను మళ్ళీ సినిమా జోలికిపోలా. తర్వాత ఎప్పుడో మళ్ళీ వీళ్ళు ఎన్ఎఫ్డిసి వాళ్ళు సినిమా చేయమంటే 96లో చేశా, 90 తర్వాత. సో ఇప్పుడు ఫైనల్ గా మూవీ అయితే రిలీజ్ అయింది, ఈటీవీ విన్లో చక్కగా ఆడుతోంది. ఇప్పుడు మంచి రిలాక్స్ మూడ్ లో ఉన్నారా మీరు? ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్నిటికంటే ఏంటంటే జనానికి బాగా నచ్చింది, అందరూ ఐడెంటిఫై అవుతున్నారు, చాలా ఇదిగా ఉంది, చూస్తున్నారు. సో ఫైనల్ గా మా సత్యాగ్రహి ఆడియన్స్ కి కూడా ఏం చెప్తారు? ఆడియన్స్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మాబోటి వాళ్ళని పిలిచి మీరు మంచిగా ప్రచారం చేస్తారనుకోండి, మంచి ప్రచారం చేసినట్టేగా మీరు. అందువల్ల చక్కటి ప్రోగ్రామ్స్ చేయండి. మంచిగా ప్రచారం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువలన మంచిని ప్రచారం చేయటం మీడియా కర్తవ్యం అనుకుని చేస్తే బాగుంటుంది. అయితే మీరేమో ఇది లాస్ట్ సినిమా అంటున్నారు, కానీ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.